హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? నేను ఫ్రెష్ అట్లా బయటకు వెళ్తున్నా. మీ అందరికీ నిన్న ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నా, బట్ నాకు కుదరలేదు, అందుకే పెట్టలేదు. ఆ, ఏమంటే నేను ఒక టాటూ వేయించుకున్నా. నేను మీకు చూపిస్తా. ఇప్పుడే కాదు, కొంచెం కొంచెం మాట్లాడుకుంటూ చూపిస్తాను నేను ఏం వేయించుకున్నా అనేది. ఓకే, బాయ్ గాయస్. ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాం మన బండి వేసుకొని. ఓకే, మీకైతే ఇప్పుడు మన బండి చూపిస్తా. మనం అంటే ఇక్కడ వాడే బండి ఇది వచ్చేసి ఇదే యాక్టివా. దీని మీదే మనం తిరుగుతూ ఉంటాం అనమాట. అంటే ఇది మంది కాదు, ఇక్కడ మన బ్రోది. మనకు యూజ్ అవుతూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. దీని మీద వెళ్తూ ఉంటాం అక్కడక్కడ బయటికి. ఓకే, వెళ్తున్నాం మనం. అంటే కొంచెం పని ఉంది, అందుకే బయటకు వెళ్తున్నా. అంటే నేను డాక్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాచ్ మర్చిపోయినా. డాక్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాచ్ మర్చిపోయినా. అప్పుడు ఆ వాటర్ కోసం అని చెప్పేసి వాచ్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాను. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కాల్ చేశారు, లేదంటే కొట్టేసేటోళ్ళే. వెళ్ళి మనం షాప్ దగ్గరికి వెళ్ళి వాచ్ తీసుకొని ఓకే ఓకే గాయస్, మనమైతే వెళ్ళినాం వాచ్ షాప్కి. అక్కడ బ్రో లేడు, అంటే వాచ్ వేరే షాప్ నుంచి ఇక్కడికి తీసుకురావాలి. ఆ బ్రో ఇంకా రాలేదంట. అందుకనేసి మనం కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళేసి మనకి కొంచెం కావాలైతే అవి తెచ్చుకున్నాం. ఇప్పుడైతే కుక్ చేసుకోవాలి. నేనైతే ఎగ్ కీమా చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏదో ఒకటి చేసుకొని తినాలి. ప్రస్తుతానికి పని అయితే ఏం లేదు, సండే కదా, అంతవరకు ఏమి ఉండదు. అందుకే రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు తినేసి కుక్ చేసుకొని తినాలి. తర్వాత కొంచెం కొంచెం పనులు అవి చూసుకుందాం. ఓకే గైస్, ఇప్పుడే మనం తినడం అయిపోయింది. నేను మీకు ఒక టాటూ వేయించుకున్నాను చెప్పాను కదా. నాకు తెలిసి ఇప్పటివరకు చేసిన వీడియోలో ఆల్మోస్ట్ మీకు అది లైట్గా కనిపించే ఉంటుంది. ఆ టాటూ నేను ఎప్పటి నుంచో, అంటే శివుడి టాటూ ఎప్పటి నుంచో వేయించుకోవాలని అనుకుంటూనే ఉన్నా. బట్ కుదరలేదు, నాకు ఎప్పుడు టైం దొరకలేదు వేయించుకోవడానికి. అంటే నేను అనుకున్నది కూడా, బట్ ఇప్పుడు నేను అనుకున్న టాటూ ఒకటి, నేను వేసుకున్న టాటూ ఒకటి. బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల నేను వేసుకోవాల్సి వచ్చింది. బట్ లేదంటే నేను అనుకున్న టాటూ వేరు. దానికి ఇంకా టైం తీసుకుందాం అనుకున్నా, బట్ టైం లేక ఇప్పుడు వేసుకోవాల్సి వచ్చింది టాటూ. బట్ వేసుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయినా, నచ్చింది టాటూ అయితే నాకు. బట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది, అదొక చిన్న ఫీలింగ్ అంతే. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ ఉంది ఎంటీ, దానికైతే మాత్రం నచ్చిన టాటూ కంపల్సరీ వేయించుకుంటా. ఎంత లేట్ అయినా వెయిట్ చేసి అనుకున్న టాటూ వేయించుకుంటా కంపల్సరీ. ఇప్పుడు నేను టాటూ తీయించుకోవడానికి రీజన్ అయితే చెప్పాలనుకుంటున్నా, బట్ అది నా పర్సనల్ ఇష్యూ, బట్ చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలిసిన వాళ్ళకి, మా ఫ్రెండ్స్, మా వాళ్ళకైతే తెలిసిద్ది నేను ఎందుకు టాటూ వేయించుకున్నా అనేది. ఇంకా మీకు ఎవరికి తెలీదు. బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మూవీస్ అన్నీ చూసేసిన. నాకు ఎవరైనా కామెంట్ చేయండి, బాహుబలి ద ఎపిక్ మూవీకి ఎవరైనా వెళ్తుంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. అంటే నాకు టైం కుదిరితే నేను వెళ్తా, బట్ నాకు వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే నేను చాలా ఇష్టం నాకు ప్రభాస్ చాలా ఇష్టం. కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నా. నాకు టైమ్స్ అవి కుదిరితే, లీవ్ ఉంటే వెళ్తా, లేదంటే లేదు. లేదంటే ఇంకా ఓటీటీలో చూడడమే. నా లైఫ్ రొటీన్ వచ్చేసి పొద్దున్నే లేస్తా, డ్యూటీకి వెళ్తా, తింటా, పంట, మళ్ళీ లేస్తా, మళ్ళీ డ్యూటీ, రిపీట్, డైలీ రిపీట్. అంతేగాని స్పెషల్గా నా లైఫ్లో ఏం జరగవు. బట్ అంటే కుదరదు నాకు వెళ్ళడానికి. లేదంటే హైదరాబాద్లో తిరగడానికి చాలా ప్లేసులు ఉన్నాయి, నాకైతే కుదరట్లేదు తిరగడానికి. బట్ టైం చూసుకొని వెళ్ళాలి. ఒక్కడనే తిరగాలన్నా అవ్వదు కదా. ఫ్రెండ్స్ ఉంటే సరదాగా అందరితో తిరగవచ్చు, ఒక్కడనే తిరగాలన్నా కానీ కుదరదు. అందుకనేసి ఇంకా రూమ్లోనే ఉంటాం మ్యాక్సిమం. సండే వస్తే మామూలుగా అట్లా ఇక్కడ సరౌండింగ్స్కి వెళ్తా, కానీ బయటికి లాంగ్ అయితే ఎక్కడికి వెళ్ళాను. మా ఊరు, నా పేరు ఆల్రెడీ మీకు చెప్పిన, మా ఊరు పల్నాడు అని చెప్పేసి. పల్నాడు, దాచేపల్లి మండలం, నడికుడి గ్రామం మాది గ్రామమే వస్తుందిలే. నడుకుడి గ్రామం వస్తుంది.
ఇక్కడ మా ఊరు. పల్నాడు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. పల్నాడు ఏరియా, పల్నాడు డిస్టిక్. ఇంతకుముందు మాది గుంటూరు డిస్టిక్ ఉండే, ఇప్పుడు వచ్చేసి పల్నాడు డిస్టిక్ అయింది. అది అంటే మాకు కొంచెం మాస్ అనమాట మా సైడ్ అంతా, అందుకనేసి మాకు ఇచ్చేసారు మా పల్నాడుని. ఓకే, నాకు అసలు సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు, వీడియో కూడా ఎక్కువ వ్యూస్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. నేను వీడియో చేస్తున్నా, పోస్ట్ చేస్తున్నా, అంతేగాని వచ్చిన సబ్స్క్రైబర్స్, వచ్చిన వ్యూస్ చూసి, వచ్చిన లైక్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా పెరగాలనుకుంటున్నా, బట్ నాకు అవి ఎప్పుడు పెరుగుతాయో. 1 ఇయర్లో 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి, ఇంకా 1 ఇయర్లో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. అవుతుందో లేదో తెలీదు, బట్ అవ్వాలనుకుంటున్నా. నేను ఫస్ట్ వీడియో చేసింది ఒక టెంపుల్లో నా ఫస్ట్ బ్లాగ్ చేసిన. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం కంపల్సరీ ఆ టెంపుల్కి వెళ్తా. మళ్ళీ లాంగ్ ఏం ఉంటుంది, నాకు పక్కనే ఉంటుంది దగ్గరలోనే, బట్ నేను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు ఆ టెంపుల్కి వెళ్ళాను. బట్ వేరే టెంపుల్కి వెళ్తూ ఉంటా, బట్ ఆ టెంపుల్కి మాత్రం 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే వెళ్తా. మీ దయతో కొంచెం స్పీడ్గా 1K సబ్స్క్రైబర్స్ అవుతే టెంపుల్కి వెళ్తా. వ్యూస్ కూడా నాకు చాలా తక్కువ వస్తున్నాయి, చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, నాకు 29 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ వెయిట్ చేస్తా. పేషెన్స్ ఎక్కువ ఉండాలి యూట్యూబ్లో. మనం ఎంత వెయిట్ చేస్తే, మనం ఎంత కంటెంట్ ఇస్తే, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకు అంత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నేను వెయిట్ చేస్తా. ఓకే గైస్, ఇప్పుడు నేను వేసుకున్న టాటూ అయితే మీకు చూపిస్తా. ఓకే, కనిపిస్తుందా అందరికీ క్లియర్గా? ఓకే, ఇదే నేను వేసుకున్న టాటూ. బట్ నేను హ్యాండ్ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా, బట్ నచ్చలేదు టాటూ. అంటే ఒక టాటూ అనుకున్నా, అది నచ్చలేదు. ఇదైతే పర్ఫెక్ట్ అనిపించింది, అంటే నాకు కరెక్ట్గా. అందుకని ఇంకా ఈ టాటూ వేసుకున్నా. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి టాటూ. బట్ నిన్ననే వేసుకున్నా కాబట్టి ఇలా హార్డ్గా కనబడుతుంది. ఒక 10 days ఆగితే క్లియర్ అయిపోతుంది అంతా. బట్ చాలా బాగుంది టాటూ అయితే. అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఓకే గైస్, చూసారు కదా టాటూ ఎలా ఉంది, చూసి చెప్పండి టాటూని. నాకైతే నచ్చింది బాగా. అనుకున్న టాటూ కాకపోయినా, వేసుకున్న టాటూ అయినా కానీ బాగా నచ్చింది. అంటే ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఎవరైనా కానీ టాటూ వేసుకునేటప్పుడు ఒకటికి చాలాసార్లు ఆలోచించండి. ఎందుకంటే అది ఒక్కసారి వేయించుకుంటే మళ్ళీ తీయించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు వేయించుకున్నామా అనే గిల్టీ ఫీలింగ్ మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. నేను అట్లా పెట్టుకొనే ఇప్పుడు ఇది వేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ టాటూ ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ మనకు తెలిసిన ఉప్పల్లో బాగా వేసిన టాటూ అయితే రీజనబుల్ ప్రైజెస్ కూడా, ఎక్కువ కాస్ట్ ఏం తీసుకోరు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే, బట్ ట్రైనర్ ఒక్కటే. వేసే ఆర్టిస్ట్ మంచిగా ఉంటే మీకు బాగుంటుంది. నాకు వేసే బ్రదర్ కూడా మంచోడు, మంచి టాలెంట్ ఉన్నది, తను మంచిగా వేసిన టాటూ. నాకైతే బాగా నచ్చింది టాటూ. నేను నెక్స్ట్ టైం టాటూ కూడా అతని దగ్గరికి వెళ్తా. ఓకే, ఎవరికైనా కావాలంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళండి. ఓకే, ఇంకా ఏంటి గైస్ విశేషాలు? నాకైతే బోర్ కొడుతుంది బాగా, ఏం చేయాలో తెలియట్లేదు. మూవీస్ చూద్దామంటే ఓటీటీలో మూవీస్ వచ్చినాయిలే కానీ, బట్ ఏది నాకు అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఓజీ చూసేసా, ఇంకా చూసేసా కొన్ని మూవీస్, బట్ ఇంట్రెస్ట్తో కాదు, ఏదో టైంపాస్ కోసం అని చెప్పేసి చూసిన. బట్ ఇంకా చెప్పాలి ఏమన్నా, మీరేమన్నా నాకు అంటే ఎలాంటి కంటెంట్ చేయాలని చెప్పేసి వీడియోస్ కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా చేయడానికి. అంటే నాకు కుదిరితే కంపల్సరీ వెంటనే చేస్తా, బట్ టైం కుదరట్లేదు నాకు. మెయిన్ టైం కుదిరితే మాత్రం కంపల్సరీ చేస్తా. ఓకే గైస్, ఇవాళకి బ్లాగ్ అయితే ఇంతే. అసలు బ్లాగ్ కూడా ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఏదో చేయాలి, ఏదో ఒక వీడియో పెట్టాలి యూట్యూబ్లో, అలా అని చెప్పేసి చేసేసా అంతే. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు నచ్చితే ఇంకొక నలుగురు చూపించండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన మా ఏరియా వాళ్ళు, మా పల్నాడు వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా పల్నాడు ఏరియాలో ఉండే పొగరు మీకు చూపిస్తా. పొగరు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి మా సైడ్. చూపిస్తా కంపల్సరీ మా ఏరియా వెళ్ళిన తర్వాత. నేను ఇప్పుడేం వెళ్ళను, టైం పడుతుంది, బట్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ మా ఏరియాలో ఒక బ్లాగ్ చేస్తా. నాకు తెలిసి మా ఏరియాలో నేను ఇంతవరకు చూడలేదు. మా ఊర్లో కూడా కొంతమంది బ్లాగర్స్ ఉన్నారు,
కొత్తగా ఇన్స్టా ఓపెన్ చేసిన వాళ్ళు అట్లా అంటే మా ఊరిని ఇట్లా చూపించడం ఇట్లా నేను చూసిన చాలామందిని. ఓకే, వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మంచిగా. వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే అంటే మా ఊరికి వాళ్ళకి తెలిసింది వాళ్ళు చూపిస్తున్నారు, మా ఊర్లో ఏముంటుందో అది చూపిస్తున్నారు. బాగా సపోర్ట్ చేయండి వాళ్ళని కూడా. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా ఉంటే ఫాలో అవ్వండి. ఓకే ఓకే గైస్, ఇవాళకి బ్లాగ్ అయితే ఇంకా ఇంతే. బాయ్ మరి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇప్పుడైతే ఏదో ఒకటి నేను చేసేసిన. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.